సో లాస్ట్ క్లాస్ మీకు అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? లాస్ట్ క్లాస్ అంతా ఓకే అర్థమైందా? ఓకే చూడండి, లాస్ట్ క్లాస్ మీకు అర్థమైంది కదా. చూడండి, ఇక్కడ చూడండి. సో ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది అయిన తర్వాత మనం కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్ అంటే బేసిక్ సెట్టింగ్స్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించిన, లేదంటే సర్వర్లో బేసిక్ సెట్టింగ్స్ ఏమేమి ఉండాలో అవన్నీ చూద్దాం. ఓకేనా? చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్, R2R. R2R గురించి ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. సో అకౌంటింగ్ ప్రాసెస్, వాట్ ఈజ్ మీన్ బై అకౌంటింగ్ ప్రాసెస్? అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో తెలియాలి. అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో తెలియాలి. అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? వాట్ ఈజ్ మీన్ బై అకౌంటింగ్ ప్రాసెస్? అకౌంటింగ్ ప్రాసెస్ అంటే అసలు మీనింగ్ ఏంటి? సో అకౌంటింగ్ is the systematic process of recording, analyzing and summarizing. సో అకౌంటింగ్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ is the అకౌంటింగ్ is the systematic process of recording, analyzing and summarizing. సో అకౌంటింగ్ లో ఏం చేస్తారు? రికార్డింగ్ చేస్తారు, అనలైజింగ్ చేస్తారు, సమ్మరింగ్ చేస్తారు. సో అకౌంటింగ్ is the systematic process of recording, అనలైజింగ్ అండ్ సమ్మరింగ్ అంటారు. ఇది అకౌంటింగ్ ప్రాసెస్. రికార్డ్ చేయటం, అనలైజ్ చేయటం, సమ్మరింగ్ అంటే రిపోర్ట్స్ అనేవి ఇవ్వటం. సో దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. తర్వాత అండ్ ది రిపోర్టింగ్ టు ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ది రిక్వైర్డ్ యూజర్స్. రిపోర్టింగ్ టు ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ది రిక్వైర్డ్ యూజర్స్. రిక్వైర్డ్ యూజర్స్ అంటే ఎవరు? రిక్వైర్డ్ యూజర్స్ అంటే ఎవరైతే ఈ అకౌంటింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి చేయించుకుంటున్నారో, రిక్వైర్డ్ యూజర్స్ అంటే ఆ పర్టికులర్ కంపెనీ ఆర్ క్లయింట్ అని చెప్పచ్చు. సో వాట్ ఇన్ మీన్ బై అకౌంటింగ్ ప్రాసెస్? అకౌంటింగ్ ప్రాసెస్ అంటే అకౌంటింగ్ ఇన్ అకౌంటింగ్ ఈజ్ ది సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, అనలైజింగ్ అండ్ సమ్మరింగ్ అండ్ రిపోర్టింగ్ టు ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ది రిక్వైర్డ్ యూజర్స్. రిక్వైర్డ్ యూజర్స్ కి రిక్వైర్డ్ యూజర్స్ కి రిపోర్ట్ చేయడం ఫైనల్ గా. దీన్ని దీన్ని ఏమంటారు? అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. అకౌంటింగ్ ఈజ్ ది సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, అనలైజింగ్, సమ్మరింగ్ అండ్ రిపోర్టింగ్ టు ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ది రిక్వైర్డ్ యూజర్స్. పర్టికులర్ యూజర్స్ కి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. ఏం చేస్తారు అకౌంటింగ్ ప్రాసెస్ లో? రికార్డింగ్, అనలైజింగ్ అండ్ సమ్మరింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో అకౌంటింగ్ ప్రాసెస్ వల్ల అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అకౌంటింగ్ ప్రాసెస్ లో ఏముంది? రికార్డింగ్, అనలైజింగ్ అండ్ సమ్మరింగ్, ఈ త్రీ ఉన్నాయి కదా. సో ఈ త్రీ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. రికార్డింగ్. సో రికార్డింగ్ అంటే ఏంటి? వీ కెన్ ట్రాక్ ది ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ రికార్డింగ్ చేస్తాం, ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డింగ్ చేస్తాము. వీ కెన్ ట్రాక్ ది ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఏం చేస్తాము? రికార్డ్ చేస్తాం. వీ కెన్ ట్రాక్ ది ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. రికార్డింగ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేయటం. వీ కెన్ ట్రాక్ ది ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. దిస్ ఇస్ కాల్డ్ రికార్డింగ్. అనలైజింగ్ అంటే వీ కెన్ అనలైజ్ ది ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లాసెస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మెయిన్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మెయిన్ గోల్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లాసెస్. అనలైజింగ్ అంటే ఏంటి? వీ కెన్ అనలైజ్ ది ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లాసెస్. ఇవన్నీ చేస్తాం. సమ్మరింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. హౌ టు డెవలప్ ది బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి, అండ్ హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్ అంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు అనేవి ఎలా తగ్గించుకోవాలి,
ఖర్చులు అనేది ఎలా తగ్గించుకోవాలి, అన్నెసరీ కాస్ట్ ని అన్నెసరీ కాస్ట్ ని అన్నెసరీ కాస్ట్ ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, ఖర్చులు అనేది ఎలా తగ్గించుకోవాలి. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. దీన్ని సమ్మరింగ్ అంటారు. సమ్మరింగ్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. హౌ టు డెవలప్ ది బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి, అండ్ హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్ అన్నెసరీ కాస్ట్ ని ఎలా తగ్గించుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. దీన్ని ఏమంటారంటే సమ్మరింగ్ అంటారు. ఇది అకౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్. వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ ప్రాసెస్ అంటే రికార్డింగ్, అనలైజింగ్ అండ్ సమ్మరింగ్. ఇది క్లియర్ అయ్యేంత వరకు అర్థమైందా? అర్థమైందండి? ఓకే చెప్పండి. నెక్స్ట్ చూడండి, అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి? అకౌంటింగ్ సైకిల్ ఇస్ ది ఇన్వాల్వ్డ్ అకౌంటింగ్ సైకిల్ ఇస్ ది ఇన్వాల్వ్డ్ అకౌంటింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ అండ్ సబ్మిట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ది పర్టికులర్ యూజర్స్. సో అకౌంటింగ్ సైకిల్లో ఏమేమి ఉంటుంది యాక్చువల్గా? అకౌంటింగ్ సైకిల్ ఈస్ ఇన్వాల్వ్డ్ అకౌంటింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో అకౌంటింగ్ సైకిల్ అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయటంలో ఒక పార్ట్. డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చ్ ఎండింగ్ ఎండ్ అవుతుంది. సో ఈ పీరియడ్ లో ఏం చేస్తారు? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ అండ్ సబ్మిట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది స్పెసిఫిక్ యూజర్స్. స్పెసిఫిక్ యూజర్స్ కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. అకౌంటింగ్ సైకిల్ is the involved accounting cycle is the involved accounting all business transactions during the accounting period and submit to the financial statement to the particular specific user కి స్టేట్మెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. అకౌంటింగ్ సైకిల్లో 5 స్టెప్స్ ఉంటాయి. అకౌంటింగ్ సైకిల్లో 5 స్టెప్స్ ఉంటాయి. ఏంటవి? ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్, ట్రాన్సాక్షన్ రికార్డింగ్, పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్, ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ 5 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 5 స్టెప్స్ ఏమేమి ఉంటాయి? ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్, ట్రాన్సాక్షన్ రికార్డింగ్, పోస్టింగ్ ఆఫ్ ది జనరల్ లెడ్జర్, ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ అనే ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్, ట్రాన్సాక్షన్ రికార్డింగ్, పోస్టింగ్ ఆఫ్ ది జనరల్ లెడ్జర్, ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? ఎస్ సార్ నో? వీటిని అకౌంటింగ్ సైకిల్ అంటారు. ఇవన్నీ చదవాలండి, నోట్స్ ఇదంతా చదవాలి, మీకు చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆన్ ది కంపెనీ కోడ్ లెవెల్. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్. ఫైనాన్షియల్ కంపెనీలో ఏం జరుగుతుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. కంపెనీ కోడ్ లెవెల్లో జరుగుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్, డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి కంపెనీ కోడ్ లెవెల్లో జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆన్ ది కంపెనీ కోడ్ లెవెల్. ఏం జరుగుతుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? రెంట్ పే చేస్తారు, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, పర్చేజ్ ఎక్స్పెన్సెస్, పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. దీన్ని ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రికార్డింగ్. ట్రాన్సాక్షన్ రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. ట్రాన్సాక్షన్ రికార్డింగ్ అంటే ఏంటి? ఒక కంపెనీ ట్రాన్సాక్షన్స్ ని
బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రికార్డ్ చేస్తాం. With help of all accounting entry posting, all business transactions will be recorded on the books of the account. Books of the account లో రికార్డ్ అవుతాయి. With help of accounting entry posting, all business transactions we will record on the books of the account. Books of account లో అప్డేట్ చేస్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ చేస్తాము. నెక్స్ట్ పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్. పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్ థర్డ్ పాయింట్. సో జనరల్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ రెంట్ పే చేశారు 10,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. అంతేనా? రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్, ఇలా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్, ఇలా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. రెంట్ పెయిడ్ 10,000. టీ కోడ్స్ అంటారు ఇవి. FB50 F-02, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. రెంట్ అకౌంట్ ఎట్ టు రెంట్ పెయిడ్. రెంట్ 40, దీన్ని డెబిట్ అంటారు. 50 దీన్ని క్రెడిట్ అంటారు. ఓకేనా? 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ అంటారు. శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, శాలరీ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ చేస్తారు, డే టు డే ట్రాన్సాక్షన్స్. వీటిని ఏమంటారు? జనరల్ లెడ్జర్స్ అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ అని అంటారు. ఓకేనా? జనరల్ లెడ్జర్ పోస్టింగ్, డే టు డే ట్రాన్సాక్షన్స్. ఏంటండి? థర్డ్ పాయింట్ ఆ? పోస్టింగ్ లెజర్. పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెజర్. మీ వాయిస్ వినిపించట్లేదండి. పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెజర్. హ్మ్? కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు వినపట్లేదు. మీరు ఏం చెప్తున్నారు? పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెజర్ సార్. హ్మ్? పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెజర్. పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్, అలా మాట్లాడండి. పోస్టింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్. ఓకేనా? yes సో ఇవన్నీ కూడా పోస్టింగ్స్ అన్నమాట. ఇట్లా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం R2R లో మేజర్ గా. నెక్స్ట్ చూడండి. ఇవి సార్ మనం ఇక్కడ 40-50 40-50 అనేది అర్థం కాలేదు. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ అని అర్థం. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది ఎస్ఐపిలో, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు శాలరీ అకౌంట్ అనేది డెబిట్ కదా, బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్. సో ఎస్ఐపిలో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్. ట్రేడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ట్రేడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? యాక్చువల్గా ట్రేడ్ బ్యాలెన్సెస్ ఇక్కడ మీకు తెలుగులో కూడా మెన్షన్ చేశాను. ట్రేడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. సో ఇది ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ అనమాట. ఎస్ఏపిలో ఈ టీ కోర్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ఇవి ఫైనాన్షియల్ రిపోర్ట్ అనమాట. ఈ ట్రేడ్ బ్యాలెన్సెస్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. అంటే డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ని బేస్ గా చేసుకుని మనం ట్రేడ్ బ్యాలెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? ఇది ఒక బ్యాలెన్స్ ఇస్తాం. ఇది ఒక ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ఇది ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ లాంటిది ఇది. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. F.01 SAP1 టీ కోడ్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ది డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ టు ఐడెంటిఫై ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి రికార్డెడ్ రిఫ్లెక్టెడ్ నాట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్. సో ఇది ఏంటంటే యాక్చువల్గా చూడండి, ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ట్రేడ్ బ్యాలెన్సెస్ అనేది ఉపయోగపడుతుంది.
డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని ఇప్పుడు యాక్చువల్గా బుక్స్ ఆఫ్ అకౌంట్లు అన్ని అప్డేట్ అవ్వలేదు. డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వాల్యూని ఏమంటారు? సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ అంటారు. అంటే ఈక్వల్ గా లేదు. డెబిట్ బ్యాలెన్స్ కి క్రెడిట్ బ్యాలెన్సెస్ అనేది బై ఎండ్ ఆఫ్ ది మంత్, ఎండ్ ఆఫ్ ది డే ఈక్వల్ గా ఉండాలి. లేకపోతే ఏమంటారు దాన్ని? దీన్ని ఏమంటారు? సస్పెన్స్ బ్యాలెన్స్ అంటారు. సస్పెన్స్ బ్యాలెన్స్ కింద బుక్ చేస్తారు. సో ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ టు ఐడెంటిఫైయింగ్ ది ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆర్ నాట్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ప్రాపర్ గా రిఫ్లెక్ట్ అయిందా లేదా? బై ఎండ్ ఆఫ్ ది డే డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ వాంట్ టు ఈక్వల్. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. లేకుండా డిఫరెన్స్ ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ వాల్యూని ఏమంటారు? దేని కింద బుక్ చేస్తారు? సస్పెన్స్ అకౌంట్ కింద బుక్ చేస్తారు. ఇది నెక్స్ట్ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? యాజ్ పర్ అకౌంటింగ్ టెర్మినాలజీ we can prepare three types of the financial transactions. Three types of the statements గా మనము డిఫైన్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ అకౌంటింగ్ టర్మినాలజీ we can prepare three types of financial statements. మూడు రకాలుగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ ట్రేడింగ్ అంటే పర్చేజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ పర్చేజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బి రికార్డెడ్ ఆన్ ది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో ఏమవుతుంది? ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ రెండు కూడా విల్ బి రికార్డెడ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి రికార్డ్ అవుతుంది. అలాగే సెల్లింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. కంపెనీస్ ఏం చేస్తాయి? గూడ్స్ సేల్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ సర్వీసెస్ కూడా సేల్ చేస్తాయి. సర్వీసెస్ అంటే ఏంటి? హోటల్ ఇండస్ట్రీ సర్వీస్ అవుతుంది. సెల్లింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, ఓకేనా, విల్ బి రికార్డెడ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి? పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ పర్చేజ్ చేయటం అలాగే సర్వీసెస్ ని పర్చేజ్ చేయటం విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. అంటే సర్వీసెస్ కొనటము, సర్వీసెస్ అమ్మటం, పర్చేజెస్ కొనటము, పర్చేజెస్ అనేవి సేల్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్ కింద రికార్డ్ అవుతాయి. విత్ హెల్ప్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ వీ కెన్ ఫైండ్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాసెస్. అంటే నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్రేడింగ్ అకౌంట్ ద్వారా. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఏం చేస్తాము? గూడ్స్ పర్చేజ్ చేస్తారు. గూడ్స్ పర్చేజింగ్ ఆఫ్ ది గూడ్స్ పర్చేజ్ చేస్తారు అండ్ సర్వీసెస్ కూడా పర్చేజ్ చేస్తారు. ఇవన్నీ ట్రేడింగ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బి రికార్డెడ్ ఆన్ ది ట్రేడింగ్ అకౌంట్. అంటే గూడ్స్ సేల్ చేయటము, గూడ్స్ అనేవి సేల్ చేయటము, అలాగే సర్వీసెస్ కూడా సేల్ చేయటం, ఇదంతా కూడా ట్రేడింగ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ట్రేడింగ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని గ్రాసెస్ అంటే నెట్ గ్రాసెస్, నెట్ లాసెస్ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాసెస్ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి ట్రేడింగ్ అకౌంట్ లో. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏముంటది? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. విత్ హెల్ప్ ఆఫ్ P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటెంట్ we can find out net losses and net profits. We can find out net losses and net profits.
సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. విత్ హెల్ప్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, with help of profit and loss account, we can find out net losses and net profits. నెట్ లాసెస్, నెట్ ప్రాఫిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని బేస్గా చేసుకుని. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ వీ కెన్ అనలైజ్ ది కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్ లో, లాస్ అకౌంట్ లో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఉంటాయి. ఇన్కమ్స్ ఉంటాయి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్, ఆస్తులు, అప్పులు ఉంటాయి. విత్ హెల్ప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ వీ కెన్ అనలైజ్ ది కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తారు. ఇది క్లియరా కదా? ఇంతవరకు అర్థమైందా? ఇది ఓకే మొత్తం సార్. చదవాలండి మీరు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి. ఈ షీట్ మీకు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, చదవండి. సో ఎస్ఏపి తర్వాత చూడండి. ఎస్ఏపి అనేది ఎలా ఉంటుంది? సో ఎస్ఏపి, మీరు ఎస్ఏపి అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, సాఫ్ట్వేర్ అనేది. సో ఇట్లా ఎస్ఏపి ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేయాలి. సో ఎస్ఏపి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఇక్కడ మీకు సర్వర్ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ సర్వర్ యాక్సెస్ అనేది ఇక్కడ ఉంటుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే క్లయింట్ నెంబర్ 800 ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ, మీరు కోర్స్ అయిన తర్వాత మీరు ఏ క్లయింట్లో వర్క్ చేస్తున్నారంటే 800 చెప్పకూడదు. ఇది ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు మీకు, బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. యూజర్ నేమ్, ఎగ్జాంపుల్ ఇది నా యూజర్ నేమ్. పాస్వర్డ్ ఏంటి? నా పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఇది నా పాస్వర్డ్. పాస్వర్డ్ ఇచ్చాను. ఓకేనా? పాస్వర్డ్, ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్ అనేవి కొన్ని చేద్దాం. సో ఇక్కడ కనిపించేది ఏంటి మీకు? ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్, లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని కూడా చెప్తారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని కూడా చెప్తారు దీన్ని. దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని కూడా చెప్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని కూడా చెప్తారు. గుర్తుపెట్టుకోండి. 1 మినిట్. యాక్చువల్గా ఏంటంటే మీరు వర్క్ చేసేదంతా కూడా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారండి. మీరు వర్క్ చేసేదంతా కూడా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమున్నాయి? మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర, ఇవన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్. ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్ అన్నమాట. మీరు ఈ ఐటీ కంపెనీలో ఏదో ఒక దాంట్లో మీరు వర్క్ చేస్తారు. మీకు వీళ్ళు శాలరీ ఇస్తారు. బట్ మీరు వర్క్ చేసేది ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అనేది ఒక క్లయింట్, రిలయన్స్ అనేది ఒక క్లయింట్, హీరో హోండా అనేది ఒక క్లయింట్. సో మీరు వర్క్ చేసేది అంతా కూడా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీ వర్క్ అంతా ఎవరికి చేస్తారు? గుర్తుపెట్టుకోవాలి, క్లయింట్కి వర్క్ చేస్తారు. మీకు వీళ్ళు శాలరీ ఇస్తారు. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాబ్ జెమిని, వీళ్ళు ఏంటి? ఓన్లీ శాలరీస్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటి? మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ క్లయింట్కి మీరు వర్క్ చేస్తారు. క్లియర్ కదా? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. తర్వాత సో ఇదేంటి? ఇక్కడ కనిపించేది ఏంటి? దీన్ని యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే చూడండి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు ఇక్కడ కనిపించేది.
ఇక్కడ కనిపించేది ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు, లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని కూడా చెప్తారు. దీనికన్నా ముందు ఓ పని చేద్దాము. లాగౌట్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక ఐకాన్ చూసారా? ఎస్ఏపి ఐకాన్ ఇది. కనిపించేది ఏంటి? లాగ్ ఆన్ ప్యాడ్. దీని ఏమంటారు? జియుఐ అంటారు. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. ఇట్లా ఉంటుంది ఐకాన్. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇట్లా ఓపెన్ అవుతుంది. జియుఐ అంటారు. జియుఐ అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక సర్వర్. ఇది ఇట్లా మీకు సర్వర్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ప్రజెంటేషన్ లేయర్లో వర్క్ చేస్తారు. ప్రజెంటేషన్ లేయర్. సో ఇక్కడ దీనిపైన డబుల్ క్లిక్ చేయాలి. ఈ సర్వర్ నెంబర్ ఇది. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇట్లా ఓపెన్ అవుతుంది. క్లయింట్ నెంబర్ 800. జాబ్లోకి వెళ్తే మీకు 800 అనేది ఉండదు, ఇది చెప్పకూడదు. 100, 200 అలా చెప్పాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఏం కనిపించదు మీకు సర్వర్లో. ఇది డెమో సర్వర్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ యూజర్ నేమ్ ఇవ్వాలి. బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాం. ఎంటర్ ఇచ్చామా? సో ఇక్కడ కనిపించేదంతా ఏంటి? జియుఐ అంటారు. సారీ, ఇక్కడ కనిపించేదంతా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఇక్కడ కనిపించేదంతా కూడా ఎస్ఏపి ఏమంటారు? దీన్ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఇక్కడ కనిపించేదంతా కూడా ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇవన్నీ కూడా టీ కోడ్స్. ఇవి ఈ టీ కోడ్స్ని బేస్గా చేసుకుని వర్క్ చేస్తారు. సో ఈ లైన్ ఉంది కదా, దీన్ని ఏమంటారు? మెనూ బార్. ఈ లైన్ మొత్తం ఏంటి? మెనూ బార్ అంటారు ఈ లైన్ అంతా కూడా. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఇది కమాండింగ్ ఫీల్డ్ అంటారు. ఇది కమాండింగ్ ఫీల్డ్. ఇది ఏంటిది? కమాండింగ్ ఫీల్డ్. అంటే టీ కోడ్స్ ఇస్తాం. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ఇప్పుడు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అలాగే ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే టీ కోడ్స్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో ఏముంటాయి? టీ కోడ్స్ ఉంటాయి. అలాగే ఎస్ఏపిలో కూడా టీ కోడ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే షార్ట్ కట్ కీస్ అంటారు. ఇవన్నీ షార్ట్ కట్ కీస్. FB50, F-02 ఇవన్నీ ఏంటి? షార్ట్ కట్ కీస్ అన్నమాట. సో ఈ కమాండింగ్ ఫీల్డ్లో షార్ట్ కట్ కీస్ ఇచ్చేసి మనం ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ అని అర్థం. అకౌంటెంట్. ఇప్పుడు మామూలుగా అకౌంటెంట్ అంటాం కదా, ఎస్ఏపిలో వీళ్ళు ఏమంటారు? అకౌంటెంట్స్ అంటారు. అకౌంటెంట్స్. ఇది కమాండింగ్ ఫీల్డ్. ఇది కమాండింగ్ ఫీల్డ్. ఈ లైన్ మొత్తం ఏంటి? స్టాండర్డ్ టూల్ బార్. ఇక్కడ కనిపించేదంతా కూడా మెనూ బార్, కమాండింగ్ ఫీల్డ్, స్టాండర్డ్ టూల్ బార్. ఇదంతా స్టాండర్డ్ టూల్ బార్. దీన్ని టైటిల్ బార్ అంటారు. కనిపించేది టైటిల్ బార్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని ఉంది కదా, దీన్ని ఏమంటారు? టైటిల్ బార్ అంటారు. ఈ క్రింద కనిపించేదంతా కూడా అప్లికేషన్ బార్. అప్లికేషన్ బార్ అంటారు. టోటల్గా ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ ఈ స్క్రీన్లో వర్క్ చేస్తారు. ఓకేనా? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అది. తర్వాత చూడండి, ఇక్కడ టీ కోడ్స్. ఫేవరెట్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఫేవరెట్ అనేది కనిపిస్తుంది. ఫేవరెట్. ఫేవరెట్ అంటే ఫేవరెట్ అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే టీ కోడ్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, నేను F-06 రెగ్యులర్గా ఉపయోగిస్తాను. దీన్ని డ్రాగ్ చేస్తాను. చూసారా? ఫేవరెట్లు యాడ్ అయిందా? ఇదండి F-05 రెగ్యులర్గా ఉపయోగిస్తాను. ఫేవరెట్లు యాడ్ అయింది. ఇది అవసరం లేదనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తున్నాను. డెలీట్ ఫేవరెట్స్. చూసారా? డిలీట్ అయిపోయింది. ఇది కూడా అవసరం లేదు. డెలీట్ ఫేవరెట్స్. డిలీట్ చేశాను. సో రెగ్యులర్గా యూజ్ చేసే టీ కోడ్స్ అన్ని కూడా ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. మనం ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో రకం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫేవరెట్ పైన రైట్ క్లిక్ ఇచ్చాను. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ FB60 ఇచ్చాను. ఎంటర్. చూసారు? FB60 యాడ్ అయిందా?
మళ్ళీ ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ FB70 ఎంటర్. చూసారు యాడ్ అయిందా? అట్లా మనకి ఏమేమి ట్రాన్సాక్షన్స్ కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే రైట్ క్లిక్ చేసి డెలీట్ చేయొచ్చు. ఇలా ఫేవరెట్స్లో యాడ్ చేసుకుంటాం. ఫేవరెట్స్ క్లియరా? ఫేవరెట్స్ అంటారు వీటిని, ఫేవరెట్స్. తర్వాత చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళాను, సారీ ఎక్స్ట్రాస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏముంది? సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ చూడండి, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ అంటే ఏంటి? టెక్నికల్ నేమ్స్ అనే కనిపిస్తున్నాయి. నేను వద్దనుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను, కంటిన్యూ చేశాను, ఇంకా టెక్నికల్ నేమ్స్ కనిపించవు. చూసారా? టెక్నికల్ నేమ్స్ లేవు. టెక్నికల్ నేమ్స్ కావాలంటే ఎక్స్ట్రాస్లోకి వెళ్తున్నాం, సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్, కంటిన్యూ. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా? టెక్నికల్ నేమ్స్ కనిపిస్తున్నాయి. కావాలంటే యాడ్ చేసుకుంటాం, వద్దనుకుంటే రిమూవ్ చేసేస్తాం. అగైన్ ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, డిస్ప్లే ఫేవరెట్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ అంటే ఏంటి? ఈ ఫేవరెట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. నేను సెలెక్ట్ చేశాను, కంటిన్యూ. చూసారా? ఫేవరెట్ అనేది కిందకి వచ్చేస్తుంది. SAP మెయిన్ మెనూ పైన ఉంది. నెక్స్ట్ ఎక్స్ట్రాస్కి వెళ్తున్నాను, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్ అన్నాడు. మళ్ళీ ఇది రిమూవ్ చేసేస్తున్నాను. సో ఏమవుతుంది? ఫేవరెట్స్ అనేది పైకి వెళ్తుంది, కంటిన్యూ. చూసారా? ఫేవరెట్ పైన యాడ్ అయిపోయింది. అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట, బేసిక్ సెట్టింగ్స్. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్. తర్వాత చూడండి, డు నాట్ డిస్ప్లే మెనూ, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్ అంటే ఏమవుతుంది? ఈ మెనూ కనిపించదు, ఓన్లీ ఫేవరెట్ మాత్రమే కనిపిస్తుంది. ఓన్లీ ఫేవరెట్స్ ఒకటే కనిపిస్తుంది. అగైన్ ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, ఇది తీసేస్తున్నాను. డు నాట్ డిస్ప్లే మెనూ, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్, కంటిన్యూ. చూసారా? మెయిన్ మెనూ కనిపిస్తుంది. రిమూవ్ చేస్తే మెయిన్ మెనూ అనేది యాడ్ అవుతుంది. ఎక్స్ట్రా, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్. ఈ పిక్చర్ ఉంది కదా, ఇది పిక్చర్ అంటారు, దీన్ని నాకు అసలు అవసరం లేదు, కంటిన్యూ. చూసారా? పిక్చర్ పోయింది. ఇక్కడ కంపెనీ లోగో ఉంటుంది, ఎబాపర్ యాడ్ చేస్తారు. ఎక్స్ట్రా, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్ తీసేసాను అంటే యాడ్ అవుతుంది. పిక్చర్ వచ్చిందా? ఇట్లా పిక్చర్స్ని మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత మేజర్గా ఫాంట్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, టీవీ సింబల్ ఉందో దీనిపైన క్లిక్ చేయాలి, ఆప్షన్స్లోకి వెళ్ళాలి. సర్వర్ తీసుకున్న వెంటనే చూడండి, ఫాంట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ అని చూసారా? దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మినిమం 14 తీసుకోవాలి. ఓకే, అప్లై, ఓకే. సో ఫాంట్ సైజ్ అనేది మినిమం 14 మెయింటైన్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, సెట్టింగ్స్, ఆప్షన్స్, ఫాంట్ సెట్టింగ్స్, సెలెక్ట్ 14. 14 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్లై, ఓకే. 14 సైజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ కలర్స్ మార్చుకోవచ్చు కావాలంటే మీరు. ఇక్కడ టీవీ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాను, ఆప్షన్స్, కలర్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఏమని చూడండి, ఎస్ఏపి గోల్డ్. ఎస్ఏపి గోల్డ్ సెలెక్ట్ చేశాను, అప్లై, ఓకే. ఇక్కడ చూడండి, నేను న్యూ సెషన్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ చూసారా? గోల్డ్ యాడ్ అయిపోయింది. సో న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. కలర్ చేంజ్ చేసాం, నెక్స్ట్ స్క్రీన్ నుండి యాడ్ అవుతుంది. నేను అగైన్ మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ చేస్తాను, న్యూ జిఏ విండో ఓపెన్ చేశాను. సారీ, ఇక్కడ నుంచి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను, మళ్ళీ గ్రీన్ తీసుకుంటున్నాను, గ్రీన్, ఎస్ఏపి గ్రీన్, అప్లై, ఓకే. సో నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను, చూసారా? గ్రీన్ యాడ్ అయిపోయింది. నాకు వేరే కలర్ కావాలి, టీవీ సింబల్ పైన క్లిక్ చేశాను, ఆప్షన్స్కి వెళ్ళాను, పర్పల్, అప్లై, ఓకే. సో న్యూ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను, చూసారా? పర్పుల్ వచ్చేస్తుంది. ఇట్లా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మీరు యాడ్ చేసుకుంది ఏదైనా అవ్వచ్చు, అది ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది? నెక్స్ట్ స్క్రీన్ నుండి యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్క్రీన్ నుండి యాడ్ అవుతుంది.
అర్థమైందా? నెక్స్ట్ స్క్రీన్ నుండి యాడ్ అవుతుంది. సో ఇట్లా టోటల్గా ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు? 6 స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మినిమైజ్ చేశాను. 1 2 3 4 5 6 వరకు యాడ్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 అంటే ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన కూడా వర్క్ చేయొచ్చు మనం. అదిగో చూసారా, 1 2 3 4 5. సో ఇంకా ఎన్ని చేయొచ్చు? 6 చేయొచ్చు. ఇంకోటి ఓపెన్ చేశాను, 6 అయిపోయినాయి. ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేశాము? 1 2 3 4 5 6. ఇంకోటి ఓపెన్ అవ్వదు. చూసారా, మ్యాక్సిమం లిమిట్ దాటేసామంట. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎస్ఏపి జిఏ సెషన్స్ రీచ్ అయిపోయాం. టోటల్గా ఎన్ని ఓపెన్ చేసామో 6 స్క్రీన్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు. 1 2 3 4 5 6 అట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన మనం వర్క్ చేయొచ్చు అని అర్థం. క్లియరా? ఇవి బేసిక్ సెట్టింగ్స్. అర్థమైందా లేదా? ఓకే సార్. సో ఇక్కడ కనిపించేది ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని కూడా చెప్తారు. సో ఇక్కడ ఎండ్ యూజర్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. మనం బేసిక్ సెట్టింగ్స్ అని చేసాం. నెక్స్ట్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ, కంప్లీట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ట్రైనింగ్ ఇస్తున్నాను. అది క్లియరా? అర్థమైందా? అర్థమైందా మేడం? ఓకే. ఓకే. ఇది సెషన్. రేపటి నుండి మన కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాం. ఓకే. ఓకే. కాన్ఫిగరేషన్స్ అంటే ఎండ్ యూజర్ పార్ట్, ఎంట్రీస్, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, అవన్నీ రేపు చెప్తాను మీకు. క్లియర్ కదా? ఓకే. ఆ, ఈ వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తాను, వీడియో చూడండి. ఓకే. థ్యాంక్ యూ అండి. రేపటి నుండి 10:30కి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాబాయ్. నేను చాట్ బాక్స్లో షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చదవాలి, మొత్తం చదవాలి, అది చదువుకోవాలి, నోట్స్ అంతా చదవాలి మీరు. ఓకేనా? రైట్. ఓకే.